వాళ్ళంతా ప్లాన్ చేశారు. కానీ పోలీసులు ఆ వాహన శ్రేణి అన్నింటినీ ఎక్కడికక్కడ ఆపి కేటీఆర్ ఒక్కరిని మాత్రమే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందుకి అలౌ చేశారు. తనతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కానీ కేపీ వివేకానంద వాళ్ళు వచ్చారు. కానీ ఆ వాహనాన్ని ముందుకు పంపించిన దృశ్యాలు మనం చూడవచ్చు. కేటీఆర్ ఆ రోడ్డు మీదనే తనను ఆపేసి మిగతా ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు తోడుగా వచ్చారో వాళ్ళందరినీ కూడా పంపించే ప్రయత్నాన్ని పోలీసులు చేస్తున్నారు. ఎందుకంటే ఎటువంటి హడావుడు కానీ ఎటువంటి హంగామా కానీ పోలీస్ స్టేషన్ ముందు జరగకూడదని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరైతే బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది లీగల్ టీం కూడా ఇక్కడికి పోలీస్ స్టేషన్కి చేరుకుంది. ఆ లీగల్ టీంను కూడా పోలీసులు ఎవరు లోపలికి అనుమతించడం లేదు. ఎందుకంటే ఈ వ్యవహారంలో అంటే పోలీసులకు ఎటువంటి అనుమతించాలి, విచారణ జరిగే ప్రక్రియ ఇవన్నీ ఉండాలని చెప్పి అటువంటి గైడ్ లైన్ కూడా లేదు. కాబట్టి కేటీఆర్ ఒకరే లోపలికి వెళ్లారు. ప్రస్తుతం లోపల జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి కేటీఆర్ని విచారించనున్నారని చెప్పచ్చు. బయట మాత్రం భారీ హంగామా జరగకుండా మన భారీ బందోబస్తు కనపడుతుంది. మరో 10 నిమిషాల్లో జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి విచారణ క్రమాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికైతే కేటీఆర్ తను విచారణలో ఎటువంటి విషయాలు వెల్లడిస్తాడు ఏంటనేది కూడా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే కేటీఆర్ చెప్తున్న ప్రతి అంశం కూడా, ఎందుకంటే తను లీగల్గా ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఎటువంటి వివరాలు వెల్లడిస్తున్నా కూడా ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ మారుతున్న సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు ప్రధానంగా అస్త్రంగా ఉపయోగించి నేతలందరినీ టార్గెట్ చేస్తూ ముందుకెళ్లారు. ఈ క్రమంలో ఎలక్టోరల్ బాండ్ కానీ అలాగే బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన నిధుల వ్యవహారాన్ని కూడా ఖచ్చితంగా ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ భారతదేశంలో అగ్రగామిలో ఉందని చెప్పి మనకు రికార్డ్స్ చెప్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నిధుల సమీకరణలో పెద్ద ఎత్తున ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికైతే కేటీఆర్ కాసేపట్లో విచారణ ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. కేటీఆర్ విచారణలో ఎటువంటి విషయాలు చెప్పినా కూడా ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా మారే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూడొచ్చు ఆ విజువల్స్లో చాలామంది బీఆర్ఎస్ నేతలందరినీ కూడా బయటకు పంపిస్తున్నారు. పోలీసులు ఇటు ట్రాఫిక్ని క్రమబద్ధీకరిస్తూ వేరే బీఆర్ఎస్ నేతలు కానీ కార్యకర్తలు కానీ ఎవరు రాకుండా వాళ్ళని తీసుకెళ్తున్నారు. మనం ముందు చూడొచ్చు. ఇంకా అక్కడ బయట వెహికల్ ఆపి కేపీ వివేకానందలు వంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ట్రాఫిక్ భారీగా జామ్ అవుతుంది. పోలీసులు ఎవరిని మాట్లాడకుండా మాత్రం వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇది మెయిన్ రోడ్ కాబట్టి జూబ్లీహిల్స్ ప్రధాన రహదారి కాబట్టి చెక్ పోస్ట్కి వెళ్ళే ప్రాంతం. ఇప్పటికే ఆఫీసులకు వెళ్తున్న జనాలంతా కూడా హైరాణ పడుతున్నారు. ఇక్కడ పార్టీ నేతలు కానీ మిగతా వ్యక్తులు ఎవరు కూడా గందరగోళం చేయకూడదని చెప్పి భావిస్తున్న ఈ క్రమంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ హరీష్ రావు ఒకసారి మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్లో దానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తాం. జై తెలంగాణ, జై మొత్తానికైతే సిఎస్ మొత్తానికి ఇటు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఇప్పటికే విచారణకైతే హాజరయ్యారు. మరికొద్ది నిమిషాల్లో విచారణ సైతం స్టార్ట్ అవ్వబోతోంది. ఇట్స్ ఆల్రెడీ 10:54. ఇంకో 5 నిమిషాల్లో విచారణ అయితే ప్రారంభం కాబోతోంది. దాదాపుగా 3 నుండి 4 గంటల పాటు విచారణ కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. హరీష్ రావును నిన్న విచారణ జరిపించారు పోలీసులు, ఇట్సట అధికారులు. అయితే హరీష్ రావు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా సైతం ఇవాళ విచారణ కొనసాగే అవకాశం ఉంది. రోజు ఫోన్ ట్యాపింగ్ కారణంతో మళ్ళీ మరి కేటీఆర్ గారిని కూడా నోటీసులు ఇచ్చి పిలవడం జరిగింది. ఇది పూర్తిగా ఇది అడుగడుగున అడ్డంకులు. ఏ ప్రభుత్వంలో కూడా ఇటువంటి విధానం చూడలేదు. ఇది కేవలం కక్ష సాధింపు చర్యల కోసం చేస్తున్నటువంటిది తప్ప నిన్నగాక మొన్న హరీష్ రావు గారిని ఇవాళ కేటీఆర్ గారిని రేపు ఎవరు చేస్తారో కూడా తెలియదు. మరి నిజంగానే దీంట్లో ఏమైనా ఉన్నదే అని అంటే ఏమీ లేదని ప్రపంచానికి తెలుసు. కావాలనే దీన్ని సాగదీస్తూ ఒక సీరియల్ లాగా చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. మొత్తానికైతే ఒక సీరియల్ లాగా వ్యవహారం కొనసాగుతుందని చెప్పి మాజీ మంత్రి
కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఇప్పటికే పోలీసులు కూడా ఇక్కడ చాలా మందిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఎవరిని మాట్లాడకుండా అయితే తీసుకొస్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఇంకా చాలా మంది ఆందోళన చేస్తున్నారు. మనం లొంగలేనటువంటి నాయకత్వం మాది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తాటాకు చెప్పులకు వంగేది లేదు, లొంగేది లేదు. నువ్వు ఈ రకమైన డైవర్షన్ పార్టీకి నువ్వు తప్పించుకోలేవు. విచారణ జరిగే సందర్భాన్ని మీరు కూడా సీనియర్ నేత ఉన్నారు, మీరు కాంగ్రెస్ లో పనిచేసి వచ్చారు. రేవంత్ రెడ్డి గారి యొక్క ఎపిసోడ్ బాగా తెలుసు. రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాన్ని తట్టుకోలేక, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళలేక ఇవాళ అరెస్ట్ పైన వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకతను కన్నారు. ప్రతాప్ రెడ్డి ఉన్నారు, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నేత. ఈరోజు కేటీఆర్ గారు ఇచ్చిన నోటీసులు కానీ, మొన్న హరీష్ రావు ఇచ్చిన నోటీసులు కానీ ప్రజలు చూస్తూ ఉన్నారు. మున్సిపాలిటీ ఎలక్షన్ నడుస్తూ ఉన్నాయి. మున్సిపాలిటీ ఎలక్షన్లలో ఏదో రకమైనటువంటి అపవాదు వేసి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఏది ఏమైనప్పటికీ కూడా హైదరాబాద్లో ఉండేవారిని, తెలంగాణలో ఉండే ప్రతి పొలిటికల్ లీడర్ని హౌస్ అరెస్ట్ చేసి ప్రజల్ని రాకుండా చేసి కొన్ని పెట్టి ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రభుత్వం 2 సంవత్సరాలుగా రోజు ఒక రకమైనటువంటి ఎపిసోడ్, కొన్ని రోజులు కాళేశ్వరం అని, కొన్ని రోజులు కమిషన్ అని, కొన్ని రోజులు ఈరేస్ అని, ఆ తర్వాత ఇలా ఫోన్ ట్యాపింగ్ అని రకరకాల ఎపిసోడ్లు నడిపించి ప్రజల మీద దృష్టి పెట్టకుండా, పరిపాలన మీద దృష్టి పెట్టకుండా, అభివృద్ధి చేయకుండా, కృష్ణా మీద ఒక బకెట్ మట్టి తీయాలి, కాళేశ్వరం గోదావరి మీద ఒక బకెట్ మట్టి తీయాలి, ప్రాజెక్టులు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. మరి ఇరిగేషన్ లో ₹1 ఖర్చు పెట్టకుండా ఎక్కడ చూసినా రైతు వ్యతిరేక విధానాలు, విద్యార్థి వ్యతిరేక విధానాలు, నిరుద్యోగ వ్యతిరేక విధానాలు, ఎక్కడ చూసినా కూడా అట్టల్లీ ఫ్లాప్ గవర్నమెంట్ ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దానిలో భాగంగానే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండడానికి ఇలాంటి ఎపిసోడ్ పెట్టుకుని ముందుకు పోతా ఉన్నాడు. ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ శ్రీరామ రక్ష అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో చూసారు, దాదాపుగా 40% ప్రతిపక్షంలో ఉండి గెలిచినాం. అధికార పక్షం ఎన్ని మేనేజ్మెంట్ చేసినా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ప్రజలు ప్రతిపక్షానికి ఓటేసినటువంటి విషయం ఇలా మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా వన్ సైడ్ బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ వాదులు, తెలంగాణ బిడ్డలంతా కూడా బీఆర్ఎస్ పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆందోళన కొనసాగుతుంది. మనం చూడొచ్చు, వాళ్ళందరినీ కూడా రోడ్డుకు యువతల వైపు తీసుకొచ్చారు. వాళ్ళందరి ఆందోళన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతున్నారు. ఒకసారి